నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి కాశ్మీరీ ఫైల్స్ సినిమా వెనక అసలు అంటే ఒక రాజకీయ రంగు పులుకుందని చెప్పుకోవచ్చు. మరోపక్క అక్కడ కాశ్మీర్లో పండితులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకు ఇతివృత్తంగా ఈ సినిమాని నిర్మించారు. అయితే దీన్ని బీజేపీ ఎన్కాష్ చేసుకున్నట్లు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. మరోపక్క అక్కడ జరిగిన వాస్తవానికి ప్రతిబింబంగా కాకుండా దాన్ని వక్రీకరించి ఈ సినిమాను చిత్రీకరించారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ సినిమాని ప్రశంసించటమే ఇప్పుడు రాజకీయ విమర్శలకు తావిస్తుంది. ఒక సినిమాని హైలైట్ చూసి చెప్పడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. మరోపక్క తెలంగాణ సీఎం కూడా ఈ కాశ్మీరీ ఫైల్స్ గురించి చెప్పక్కర్లేదు, అభివృద్ధి ఫైల్స్ గురించి చెప్పండి, లేకపోతే పథకాల ఫైల్స్ గురించి చెప్పండి, ఆ విధంగా చెప్పారు తప్ప ఈ సినిమా కాశ్మీర్ ఫైల్స్ గురించి బీజేపీ ఇంత గొప్పగా చెప్పడానికి గల కారణాలు ఏంటి, బీజేపీ ఒక సినిమాని హైలైట్ చేయడానికి గల కారణాలు ఏంటి, అవసరమైతే ఒకరోజు సెలవు ఇచ్చైనా సరే సినిమా చూపిస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్పడానికి గల కారణాలు ఏంటి, తదితర అంశాల గురించి ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎన్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కమిటీ మాజీ చైర్మన్, సత్యమూర్తి గారు బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే సుధాకర్ గారు విశ్లేషకులు. చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే తులసిరెడ్డి గారు, ఏంటి కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి బీజేపీ ఇంత హైలైట్ చేయడానికి గల కారణాలు ఏంటి? అక్కడ కాశ్మీరీ పండితులు ఉన్నారు, రకరకాలైనటువంటి విభిన్న జాతుల వారు ఉన్నారు, అలాగే ముస్లింలు కూడా అప్పుడు చాలామంది కూడా చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక్కళ్ళే హైలైట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇది బీజేపీ ఈ సినిమా మీద స్పందించడానికి గల కారణాలు ఏంటి? ప్రధాని నరేంద్ర మోదీ సైతం కూడా ఈ సినిమా మీద స్పందించడానికి గల కారణాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను యాక్చువల్గా కాశ్మీరీ ఫైల్స్ సినిమా చూడలేదు కాబట్టి పూర్తిగా నేను వచ్చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క డిస్కషన్ లో పాల్గొనడానికి నేను ముందు చూడలేదు కాబట్టి అదొక ప్రతిబంధకం. నేను చదివింది వచ్చేసి నేను మీడియా ద్వారా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చదివింది వరకు నా అవగాహన మేరకే చెప్పగలను. నేను అవగాహన చేసుకుంది ఏమంటే ఓవరాల్ గా 1989, 90 ఆ ప్రాంతంలో ఈ యొక్క పాకిస్తాన్ కు చెందినటువంటి ముస్లిం తీవ్రవాదుల చేతుల్లో ఆనాడు జమ్మూ కాశ్మీర్ కు చెందినటువంటి హిందూ కాశ్మీరీ పండిట్లు పొందినటువంటి విషాదకరమైనటువంటి అనుభవాలు, అటు వలసలు కానీ, అటు హత్యలు కానీ, మిగతా దారుణమైనటువంటి సంఘటనలు, దాని మీద ఈ యొక్క ద కాశ్మీరీ ఫైల్స్ హిందీ సినిమాను తీసినట్టు నాకు అర్థమైంది. దాంట్లో కొన్ని చోట్ల వచ్చేసి ఈ యొక్క తీవ్రవాదులు ఈ యొక్క కాశ్మీరీ పండిట్స్ ను మీరు వచ్చేసి మతం మారుతారా, లేకుంటే కాశ్మీర్ వదిలి వెళ్ళుతారా, లేకుంటే చస్తారా, ఈ 3 ఆప్షన్స్ లో ఏది తీసుకుంటారో చెప్పండి అని అన్నట్టుగా ఒక యాంగిల్ ఉంది. ఇది రెండవ యాంగిల్ వచ్చేసి దీన్ని పొలిటికల్ యాంగిల్ వచ్చేసి మరి నేను చూడలేదు కాబట్టి పూర్తిగా చెప్పలేము. పొలిటికల్ యాంగిల్ అనుకోవడం ఏమంటే దీన్ని కొంత బీజేపీకి అనుకూలంగా చేయడము, కాంగ్రెస్ కు, తర్వాత వచ్చేసి నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లాకు, ముఫ్తీ మహమ్మద్ కు, అట్లా వాళ్లకు వ్యతిరేకంగా కొంత దేశంలో వచ్చేసి ఒక ఇమేజ్ కల్పించడము, బీజేపీకి అనుకూలమైన ప్రయత్నము చేసినట్టుగా కొంత నేను నా అవగాహన మేరకు. కాబట్టి ఈ 2 అంశాలు తీసుకుంటే, ఒకటి వాళ్ళ మీద కాశ్మీరీ హిందూ పండిట్స్ అనుభవించిన బాధలు, అది వాస్తవం, దాంట్లో వచ్చేసి ఎలాంటి సందేహం లేదు. మనం కూడా గతంలో చదివాము, ఇబ్బందులను చాలా పడినారు. అది చాలా వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఆ రోజు జరిగింది దానికి ఆ నేపథ్యాన్ని ఏ విధంగా వచ్చేసి మళ్ళా వాళ్ళని అక్కడ పంపించాలి, వాళ్ళకి ఏ విధంగా రక్షణ కల్పించాలి, ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి, అక్కడ తీవ్రవాదులను వచ్చేసి ఏ విధంగా అణచివేయాలి, దానికి సంబంధించి ఈ యొక్క సినిమా కొంత సందేశం ఇస్తే డెఫినెట్ గా దాన్ని మనం ఆస్వాదించాల్సిందే, అభినందించాల్సిందే. రెండవది, దీన్ని అటు సినిమాలే ఉందో కానీ మోడీ గారు దీన్ని రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది. దానికి ఆయన పర్సనల్ గా వచ్చేసి ఆ స్థాయిలో దాన్ని పొగడము, దాన్ని కొంతవరకు వచ్చేసి తను పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకుంటూ కనపడతా ఉంది. కానీ వాస్తవంగా నాకు తెలిసి 1989, 90 ప్రాంతంలో దీంట్లో కొంత రాజీవ్ గాంధీ మీద, కొంత ఒమర్ అబ్దుల్లా
ఫరూక్ అబ్దుల్లా మీద వాళ్ళ మీద కొంత వేసినట్టు కనపడతా ఉంది. కానీ 89-90 ప్రాంతంలో అప్పుడు వచ్చేసి ప్రధానమంత్రి విపి సింగ్ గారు ఉండింది. నాకు తెలిసి రాజీవ్ గాంధీ గారు కాదు. ఎక్కువ కాశ్మీరీ పండిట్ల వలసలు వచ్చిన నేపథ్యంలో అప్పుడు కేంద్రంలో విపి సింగ్ నేషనల్ ఫ్రంట్ ఇది ప్రభుత్వం ఉంది. ఆ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉంది. తర్వాత అప్పుడు అక్కడ కాశ్మీర్ లో చాలా రోజులు జగన్మోహన్ గారు గవర్నర్ పరిపాలన ఉన్నది. కాబట్టి దీన్ని వేరే పొలిటికల్ పార్టీస్ మీద ఆపాదించి తద్వారా గెయిన్ పొందాలనేది ప్రయత్నం చేసింటే మాత్రము కరెక్ట్ కాదు. కానీ ఆ కాశ్మీరీ పండిట్లు వాళ్ళ యొక్క బాధలు వర్ణనాతీతము. అంతవరకు అయితే కనుక ఓకే. ఇది నా అవగాహన మేర. రైట్, మీ యొక్క అభిప్రాయం. రైట్, సత్యమూర్తి గారు బీజేపీ సీనియర్ నాయకులు. సత్యమూర్తి గారు నమస్కారం అండి. సత్యమూర్తి గారు, ఏంటి అంటే ఈ కాశ్మీరీ ఫైల్స్నే ఒక దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక ప్రత్యేకంగా చూడటం ఏంటి, ఈ సినిమా గురించి ఆయన పొగట్టం ఇవన్నీ కూడా కొంచెం విమర్శలకు తావిస్తుంది. చాలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమంలో, వాటి గురించి మాట్లాడకుండా ఒక కాశ్మీరీ ఫైల్స్ గురించి దీన్ని బీజేపీ కూడా ఒక ప్రచారాస్త్రంగా తీసుకుందని చెప్పేసి రాజకీయ విమర్శకులు, రాజకీయ నాయకులు విమర్శిస్తున్నటువంటి అంశం ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీన్ని ప్రత్యేకంగా బీజేపీ ఏ విధంగా తీసుకుంది? బీజేపీ స్టాండ్ ఏంటి కాశ్మీరీ ఫైల్స్ సినిమాపై? సార్, ముందుగా తులసిరెడ్డి గారికి, అలాగే డాక్టర్ సుధాకర్ గారికి, మీకు అందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు నేను విన్నాను, ఇప్పుడు తులసిరెడ్డి గారు మాట్లాడింది. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రధానమంత్రి గారు చూడొచ్చా సినిమా, అసలు ప్రధానమంత్రి గారు సినిమా మీద కామెంట్ చేయొచ్చా అనేటువంటిది. కానీ ప్రధానమంత్రి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మాత్రం ఆ యాసిన్ మాలిక్ని కలవచ్చు. ఎవరైతే ఆ టెర్రరిస్ట్ ఉన్నారో కాశ్మీర్ టెర్రరిస్ట్ ప్రత్యేకించి పిలిచి కలవడం కూడా జరిగిందండి. సో ఇది మనం గమనించాల్సిన ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇది వాస్తవమా కాదా, సత్యమా సత్య దూరమా, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, పొలిటికల్ రాజకీయంగా ఎవరెవరు వాడుకున్నారు పక్క పెడితే ఇది జరిగింది సత్యం కాదా? ఇప్పుడు ఆయన మాటల్లోనే నేను తులసిరెడ్డి గారి మాటలతో చిన్న చెప్తాను. ఆయన ఏమన్నారు, కొంతమంది పాకిస్తాన్కి చెందిన తీవ్రవాదులు అంటారు, కానీ ఇక్కడ చేసింది కాశ్మీర్ లో ఉన్నటువంటి తీవ్రవాదులు అనే విషయాన్ని ఆయన మరుగున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అక్కడ జరిగిన సత్యం ఏంటంటే, కాశ్మీర్ లో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా వాళ్ళు ఎవరి పెద్ద ప్రేరేపించబడ్డారో అది వేరే విషయం, కానీ చేసింది మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అప్పటిదాకా అన్నదమ్ముల్లో కలిసినటువంటి ముస్లింలు చేశారు. దీనికి బ్యాక్గ్రౌండ్ మీకు చిన్న ఉదాహరణ చెప్తారు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అని చెప్పి కూడా చెప్పారు. నిజమే, విపి సింగ్ ప్రధానమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఒక రోజు ముందు ఏదైతే ఈ సంఘటన మెయిన్ పెద్ద అల్లర్లు జరగడానికి ఒక రోజు ముందు ఆయన చీఫ్ మినిస్టర్ గా రిజైన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక రోజు తర్వాత జగన్మోహన్ ఇక్కడ గవర్నర్ గా ప్రభుత్వ అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, అసలు దీనికి అంతటికి కారణం ఏంటి? ఇప్పుడు మనకు ఉదాహరణకి మనకి షుగర్ వ్యాధి ఉంటుంది ఒంట్లో. ఆ షుగర్ ఎప్పుడు వస్తుంది? మనకి షుగర్ తగ్గిపోతుంది, కానీ దాని యొక్క రిపర్కేషన్ అది డ్యామేజ్ అంతా చేసేసి తర్వాత వస్తే ఆ రోజు షుగర్ లేదు కదా కాబట్టి షుగర్ అట్లా బ్లేమ్ చేస్తాను అన్నట్టుంది తులసిరెడ్డి గారి వాదన. కానీ దీనికి అంతటికి కూడా మూల కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. కానీ సత్యమూర్తి గారు అంటే అందరూ కూడా ఆ రోజు కాశ్మీరీ కోసం త్యాగం చేసినటువంటి పండితులు ఉన్నారు, అలాగే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కానీ కొంతమందిని విలన్లుగా చూపించడం, కొంతమందిని మాత్రం ఒకే వర్గాన్ని గొప్పగా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంతకుముందు తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడు సినిమా ఒక విషయం చెప్తాను. సినిమా అనేది సినిమా టికెట్ తీస్తారు వాళ్ళు. ఇప్పుడు మీకు అది సత్యం కాదని అన్నప్పుడు మీ దగ్గర వేరే విషయం ఉంటే దాన్ని మీరు చెప్పండి, ఇగో ఇది సత్యం అది అసత్యం అని చెప్పండి సినిమాలో. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేది ఏంటి, సినిమాలో జరిగింది సత్యమే కాదు, అసలు నిన్నటిదాకానేమో అసలు ఏం జరగలేదు అన్నట్టుగా వాదించారు. ఇప్పుడు మీరు పార్లమెంట్ లో చర్చ జరిగిందండి, కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ లో మాట్లాడారు దీని గురించి. ఇప్పుడు ఎందుకు మాట్లాడారు పార్లమెంట్ లో? అక్కడేదో కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసిందండి, అఫీషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. కొద్దిమంది 100 మంది చనిపోయిందని, ఇలా 1000 మంది 1,00,000 మంది చూపిస్తున్నటువంటి ట్వీట్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా చేసింది. మీరు దీని గురించి మాట్లాడరే ఎలా చేస్తారండి? ఆ రకంగా ఇప్పుడు అక్కడ 1,00,000 మంది అని చెప్పేసి అనేక కన్ఫర్మ్ సోర్సెస్ ద్వారా మనకి తెలుస్తుంటే, ఇప్పుడు నేను కూడా నిన్నే సినిమా చూశాను, నేను రాత్రి సినిమా చూశాను నేను. ఇప్పుడు ఇది వాళ్ళు అక్కడ దాన్ని లైట్ గా అంటే తేల్చి చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. వాస్తవానికి ఇందులో జరిగినటువంటి విషయాలు మాకు అప్పుడే తెలుసు. చాలా రోజుల క్రితం మేము మాట్లాడేవాళ్ళం, ఎక్కడ అవకాశం వస్తున్నప్పుడు కాశ్మీర్ పండితుడికి న్యాయం చేయని చెప్పి మా పార్టీ ఎప్పుడు చెప్తూనే ఉంది, డిమాండ్ చేస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు జరిగిన విషయం వాస్తవా కాదా, వాస్తవం వెలుగులోకి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది, ఇది చరిత్ర. ఒక్క నిమిషం సత్యమూర్తి గారు. రైట్, డాక్టర్ సుధాకర్ గారు విశ్లేషకులు. నమస్కారం అండి సుధాకర్ గారు.
నమస్తే అండి. నమస్తే అండి. సుధాకర్ గారు, ఈ కాశ్మీరీ ఫైల్స్ సినిమా వ్యవహారంపై ఇటు బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తానుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ స్పందించడానికి గల కారణాలు ఏంటి? కాంగ్రెస్ కు స్పందించాల్సిన అవసరం ఏందని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. మరో పక్కేమో ఈ కాశ్మీరీ ఫైల్స్ ని మాత్రం ప్రధాని ప్రశంసించడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎలా స్పందిస్తారు? సార్, ముందుగా అందరికీ నమస్తే. ఉన్నవారికి, చూసేవారికి, అలాగే సత్యమూర్తి గారికి, తులసిరెడ్డి గారికి, మీకు ఈ రోజు నిజానికి హలో ఈ రోజు నిజానికి భగత్ సింగ్ వర్ధంతి. ఈ రోజు భగత్ సింగ్ ని, రాజగురు సుఖ్దేవుల్ని ఉరేసిన రోజు, నిజంగా ఆయన్ని తలుచుకునే రోజు ఇది. మరి భగత్ సింగ్ వర్ధంతి తెలుసు ఎవరెవరు చేస్తున్నారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో. కానీ సరే, ఏమైనా ఆ రోజు నాడు ఈ చర్చ జరగటం అనేది ఇంపార్టెన్స్ గానే ఉంది. నిజంగానే దేశాన్ని ఈ రోజు ఒక చర్చలోకి తీసుకెళ్ళింది కాశ్మీర్ ఫైల్స్. నిజానికి నాకు కూడా మా ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం, మా ఫాదర్ కూడా సినిమాలు తీశారు. సినిమాలను ఎప్పుడు సినిమాలుగానే చూస్తేనే చాలా మంచిది ఎప్పుడన్నా కానీ, ఎందుకంటే కొంత దాంట్లో కాస్త మసాలా జోడించి సక్సెస్ చేయడానికి. నిజానికి ఇది కనుక దేశాన్ని బాగు చేయడానికి కనుక ఈ సినిమా తీసుంటే ఫ్రీగా ఓటీటీలు వేయాలి, థియేటర్లు వేసుకుని కోట్లు నింపుకోకూడదు. బట్ ఈ సినిమాని ఒక రాజకీయ లబ్ధి కోసం తీసినట్టుగానే కనబడుతుంది, అలాగే డబ్బులు సంపాదించడానికి తీసుకున్నట్టుగానే కనబడుతుంది. దీనికోసం ఏంటంటే సినిమాలు సినిమాటిక్ గా కొన్ని చేస్తారు, దాన్ని మనం బాగా పూసుకుని ఏదో చేసేసి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాము, లేకపోతే ఇట్లా చేశారు అంటే నిజంగా అటువంటి. నేను కూడా సినిమా చూడలేదు, తులసిరెడ్డి గారి వెళ్ళగానే నేను కూడా చూడలేదు ఆ సినిమా. ఎందుకంటే రక్తంలో ముంచిన బియ్యాన్ని తీరమని చెప్పి అంటారట. మరి ఇంతకుముందు నాకు తెలిసి సెన్సార్ బోర్డులో మేము ఉన్నాం, నేను కూడా పనిచేశాను. నిజానికి అటువంటి సీన్లను కట్ చేస్తారు, అంత దారుణంగా సినిమాలు చూపించడానికి వీలుండదు. నిజానికి మరి ఈ టైంలో ఎందుకు చూపెడుతున్నారో, అంత రెచ్చగొట్టడానికి ఎందుకు వదిలిపెడుతున్నారు నాకు తెలియదు. కానీ ఏమైనా ఒకటి మాత్రం నేను సత్యమూర్తి గారు కానీ ప్రజలకు కానీ అందరిని అడిగేది అంటే, దీనివల్ల మనకి రేపొద్దున ఏం సాధించబోతున్నాం? ఇప్పుడు ఏంటంటే ఈ రోజు అండి సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి. ఒక కరోనా వైపులో వేల మందికి ఉద్యోగాలు లేక, లక్షల మంది ఉద్యోగాలు లేక రోడ్డున పడున్నారు, చాలా కుటుంబాలు రోడ్డున పడున్నాయి, అసలు బతుకుతామో లేదు తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చర్చ పెట్టుకుని మనం సాధించేది ఏమిటి? ఈ రోజు దేశ అభివృద్ధికి మనం అందరం పాటుపడాలి. ఇక్కడ కులం, మతం అన్ని పక్కన పెట్టుకుని ఈ కాశ్మీరీ ఫైల్స్ ని చర్చ పెట్టుకుని ఈ రోజు ఒక వర్గమే చేసింది అంటే వర్గాన్ని ఇప్పుడు ఏం చేయడానికి? నేను ఆ చర్చలు జరిగిన చోట కింద నేను చూస్తున్నాను కామెంట్లు అన్ని కూడా. నిజానికి ఇంతకు ముందు మనం తులసిరెడ్డి గారు చెప్పారు, ఆ టైంలో నిజానికి ఉన్నది బీపీ సింగ్ సపోర్టెడ్ బై ది బీజేపీ, అలాగే జగన్మోహన్ బీజేపీ క్యాండిడేట్ ఆయన. సో ఇటువంటి ఆయన ఒక రోజు ముందే, 2 రోజుల ముందే చెప్తున్నారు. ఏమి చెప్పినా వాస్తవాలు మాత్రం దాయడానికి లేదండి. నిజానికి ఇదే కనుక రాజకీయ చర్చ జరగాలంటే కనుక కాంగ్రెస్ ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు, మేము ఇన్వాల్వ్ కాలేదని చెప్పి నోరు మూసి కూర్చుంటారు. ఎందుకంత చర్చ లేకుండా చేస్తున్నారు తులసిరెడ్డి గారు చెప్పాలి. నిజానికి మొత్తం వాళ్ళు మీరేసుకుంటున్నారు తప్పులన్నీ. నిజానికి ఇక్కడ జరిగిందంత వాస్తవాలన్నీ వేరు. ఆ సినిమా నిజంగా నేను చెప్తున్నాను కదా, సినిమాని ఎప్పుడు సినిమా లాగానే చూస్తేనే మంచిది. మొన్న రీసెంట్ గా బాలకృష్ణ గారి సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు గుర్తులేదు కానీ దాంట్లో అఘోరాలు వచ్చేసేసి దేశం రక్షిస్తారంటే అదొక సినిమాటిక్ గా చేశారు. అది అఘోరాలు మనుషుల మాంసం తిని వచ్చి దేశాన్ని రక్షిస్తారా, మార్చేస్తారా? సో అటువంటి సినిమా లాగానే చూస్తేనే ఒక విధంగా మంచిదని నేను ఫీల్ అవుతున్నాను. ఈ కాశ్మీరీ ఫైల్ చర్చను కట్టిపెట్టాలి. ఎందుకంటే దీన్ని ఏదో పట్టేసేసి ముస్లింస్ అంతా ఇలా చేశారు, భారత్ మాతాకి జై అని, లేదా ఇంకేదో చేసేస్తాం, రామరాజ్యం పట్టుకొస్తాం, థియేటర్లకు వెళ్ళే వాళ్ళు జై శ్రీరామ్ నడుస్తున్నారట. జై శ్రీరామ్ కి దేశానికి దీనికి సంబంధాలు ఏమిటో నాకు అర్థం కావడంలా. అరే దాన్ని ఇంటి వరకు ఉంచండి. నేనేమి మతానికి కులానికి వ్యతిరేకం కాదు, నేనేమి దాన్ని ఇంటి వరకు ఉంచండి, దేశభక్తిని ఇంటి వరకు ఉంచండి. అంతేగాని దేశభక్తిని అడ్డం పెట్టుకుని ఈ రోజు దేశంలో కొన్ని లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు. వేలాది మంది ఈ రోజు సూసైడ్ చేసుకుంటున్నారు రైతన్నలు, వేలాది మందికి ఉద్యోగాలు లేకుంటున్నారు, కాలినడక బాధపడేటోళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక బాధపడేటోళ్ళు ఉన్నారు, తిండి లేక చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, హాస్పిటల్ చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. వీటన్నిటిని మనం లేదు, ఆ సమస్యల మీద మనం చర్చించడంలా. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజు ఆ చర్చలోకి వెళ్లకుండా ఏదైతే బీజేపీ రెచ్చగొట్టి ఈ రోజు కాశ్మీర్ ఫైల్ ఆ చర్చ వెనకాల పడ్డాం. ఇప్పుడు మీరు నేను కూడా అదే చర్చ వెనకాల పడ్డాం. ప్రతి ఒక్కళ్ళు అదే పొద్దున్నే వస్తే దాన్నే చూస్తున్నాం మనం. నిజంగా దీన్ని పక్కన పెట్టండి దయచేసి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీల్ని, దీనివల్ల మనకేం వస్తుంది? ఏం వచ్చేది లేదు. అందరం కలిసి ఉంటేనే దేశాన్ని చేయగలుగుతుంది. 10 కోట్ల మంది ముస్లింస్ మనం చంపలేము, ఉండాల్సిందే, మనం కలిసి బతకాల్సిందే. బతకాలనుకున్నప్పుడు ఎలా బతకాలి ఏంటన్నది దాన్ని చర్చ చేయాలి. కానీ ఇలా చేశారు రెచ్చగొట్టి దాన్ని చేయాలి. అట్లాంటి గోద్రాలు జరిగినాయి, ఇంకొక చోట జరిగినాయి, గిరిజన ఊచకోత జరిగినాయి, లేకపోతే ఇంకా ఛత్తీస్గఢ్ లో ఫైరింగ్ జరిగినాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి ఫైల్స్ తీయాలంటే చాలా ఫైల్స్ తీయాలి. ఇవన్నీ మనం తలుచుకుంటూ కూర్చుంటే కనుక నిజంగా మనకి బతకలేమండి. మనం ప్రజల కోసం చేద్దాం, ప్రజల సమస్యలు పట్టించుకుందాం, ఇవన్నీ పక్కన పెడదాం. జరిగిన చరిత్ర వదిలిపెట్టేసేయండి. ఎంతమంది చచ్చిపోయారా లేదా ఒక పక్కన పెట్టేస్తే దాన్ని అనవసరంగా మసిపూసి మారేడుకాయ చేసి ఒకళ్ళ లబ్ధి కోసం వాళ్ళు డబ్బులు పెంచుకుంటున్నారండి. రేపు పొద్దున రాబోయేది ఏంటి? అక్కడ
ఈ రోజు ఇంతకుముందు గిరిజన ఏరియాల్లో పెట్టుబడులు పెట్టడానికి లేదు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఒక దారి ఏర్పాటు చేస్తున్నారు. పొద్దున అదాని అంబానీ వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీలు పెట్టేస్తారు. ఇక మొత్తం కాశ్మీర్ అంతా అమ్మేస్తారు రేపొద్దున. అది జరగడానికి నాందేమో నాకు అనిపిస్తుంది. అది తప్పైతే కనుక మీరు చెప్పాలి. కాకపోతే కనుక రేపొద్దున బాండ్ పేపర్ మీద రాసి పెట్టమనండి. రేపు అదానీలు అంబానీలు కాశ్మీర్కి వెళ్ళరు, అక్కడ ఇండస్ట్రీలు పెట్టరని చెప్పమనండి, చూద్దాం. వాటి కోసం చేసే కార్యక్రమాలని నేను బాగా ఫీల్ అవుతున్నాను. దయచేసి నా రిక్వెస్ట్ ప్రజలందరికీ, చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఫైల్స్ ని పక్కన పెట్టండి. మన ఫైల్స్ చూద్దాం, మనం చూసుకుని మనం దేశ అభివృద్ధికి పాటుపడడానికి ఏం చేయాలో ప్రయత్నిద్దామని నేను కోరుకుంటాను. రైట్ రైట్ తులసిరెడ్డి గారు. అదే సుధాకర్ గారు చెప్పినట్టు దీన్ని నిజంగా మన సినిమాలో తులసిరెడ్డి గారు ఇంతకు ముందు సినిమాలు ఎలా ఉన్నాయంటే దేశభక్తి గురించి లేదా సామాజిక ఇతివృత్తంతో సినిమాలు ఉండేవి. అవి మనం ఆగస్టు 15 కానీ లేకపోతే రిపబ్లిక్ డే రోజు కూడా వాటిలో ఉన్నటువంటి పాటల్ని మనం ఆలపించడానికి చాలా ఆసక్తి చూపించేవాళ్ళు. అట్లా ఉండేవి. అందరూ కూడా సమాజం అందరూ కూడా అట్లా కుటుంబ సమేతంగా చూసేటటువంటి సినిమాలు. ఒక సినిమా రిలీజ్ అయితే దానిలో ఉన్నటువంటి చాలామంది ఉత్సాహంగా చూసేవాళ్ళు, రాజకీయ నాయకులు అవ్వచ్చు లేకపోతే ప్రజలందరూ కూడా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు ఈ విధంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేయటం, మరొక పక్క అలాగే పార్టీలు కూడా స్పందించడానికి గల కారణాలు. సాక్షాత్తు ప్రధాని కూడా స్పందించారు, ఈ సినిమాని ప్రశంసించారు. అంటే కొన్ని వర్గాలను టార్గెట్ చేసి, మీరు ఇంతకు ముందు చెప్పారు, కొంతమందిని టార్గెట్ చేసి అక్కడ లేకపోయినా సరే ఉన్నట్లుగా కల్పితాలు సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పారు. ఎలా స్పందిస్తారు? అదే ఇప్పుడు ఒక సినిమా వలన సమాజానికి మంచి జరగాల, రైట్. తర్వాత వచ్చేసి ఒక ఐక్యత పెంపొందించాలా, సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత పెంపొందించాలా, దేశభక్తి, జాతీయ భావము, ఐకమత్యము పెంపొందిస్తూ మంచి చేసేట్టుగా ఉండాలా. దాన్ని కాకుండా వచ్చేసి దానికి ప్రజల మధ్య అనైక్యత సృష్టించేట్టుగా వాస్తవమే ఉండొచ్చు. అది వచ్చేసి అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా అనేక సంఘటనలు ఇప్పుడు వచ్చేసి పరిటాల రవి మీద ఒక సినిమా తీశారు, మద్దతు సూరి మీద, అట్నే విజయవాడ బేసి వంగబెట్టి రంగా వాళ్ళు తీశారు. దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమైనా ఉందా? ఏదో వచ్చేసి సినిమా ట్రిక్ గా వాళ్ళు చేస్తారు, దాన్ని కొందరు చూస్తారు, ఆ మూమెంట్ లో వచ్చేసి సక్సెస్ కావచ్చు. ఏమి దానివల్ల ప్రయోజనము? సేమ్ నాకు తెలిసి ఇది కూడా ఈ యొక్క వంగబెట్టి రంగా మీద, పరిటాల రవి మీద తీసిన సినిమాలకు దీనికి పెద్ద డిఫరెన్స్ లేదని నా అభిప్రాయం. దీనివల్ల సమాజానికి మంచి జరిగే దానికోసం కాదు, వాళ్ళ సినిమా ట్రిక్ గా వాళ్ళ యొక్క కమర్షియల్ గా వాళ్ళు చూసుకున్నారు. దాన్ని వచ్చేసి నరేంద్ర మోడీ గారు దాన్ని ఏదో పెద్ద దేశభక్తి పూరితమైనటువంటి, దేశానికి ఉపయోగపడేదిగా, మంచిని చేసేదిగా అది దాన్ని చేసి దాన్ని ఆ విధంగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. ఒకరి మీద నింద వేసేదానికి, దాని మీద రాజకీయ లబ్ధి పొందేదానికోసము ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దీనివల్ల సినిమాలో పూర్తిగా చూపించలేరు, కొంతవరకు చూపించగలరు. ఇప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్ లో కొన్ని ఈవెంట్స్ మాత్రమే చూపిస్తారు, తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్ చూపించరు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏమి? సరే 89, 90లో ఆ రోజు వచ్చేసి ఎవరుంది అందరికీ తెలుసు, మీరు బాగు చేయండి. తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ 6 సంవత్సరాలు ఉంది, మీరు 8 సంవత్సరాలు 14 సంవత్సరాల పాటు ఆ యొక్క పుండును మాన్పండి. దానికి మీరు ఏం చేశారో చెప్పండి, ఏమి చేయాలనో చెప్పండి. కాబట్టి ఏందో జరిగిందని వచ్చేసి పొద్దసం తవ్వుకొని పుండు మీద కారం జల్లినట్లు, పుండును గెలికినట్లు, దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటి? తర్వాత మీరే కదా 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు, 6 ఏళ్ల పాటు వాజ్పేయి గారు వీరున్నారు. 14 సంవత్సరాల్లో వాళ్ళకి ఎంతమందిని పంపించారు, వాళ్ళకి ఏం ఆర్థిక సాయం చేశారు, ఎంత రక్షణ కల్పించారు, తర్వాత వాళ్ళు వచ్చేసి ఏ విధంగా ఉన్నారు, ఆ విధంగా అక్కడ ఐకమత్యం ఏ విధంగా పెంపొందించారు, దాని గురించి నిజంగా సినిమా తీసి ఆ సందేశం ఇస్తే అది బాగుండేది. రైట్. ఈ యొక్క పుండు మీద కారం జల్లి బదులు ఆ పుండును మాన్పే యొక్క సందేశం ఇచ్చింటే బాగుండేది. ఆ టైప్ ఇవ్వకుండా ఇది పుండును కెలికే సందేశం ఇచ్చినట్టు నా అభిప్రాయం. రైట్. సత్యమూర్తి గారు, ఇప్పుడు పుండును కెలుకుగా పేరుతో సత్యాన్ని దాచేద్దామండి, చాప కింద పెట్టి. ఇప్పుడు వాస్తవం అది జరిగింది చూపించారు. ఇప్పుడు సుధాకర్ గారు కూడా ఎట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ జరిగిన సత్యం చెప్పడం, సత్యం వినడానికి కూడా వాళ్ళకి అంత భయం అయితే మనం ఏం చెప్పలేం. కానీ జరిగిన సత్యం ఇవాళ మన దేశంలోనే, ఏ దేశంలో అయితే పుట్టారో ఆ దేశంలోనే శరణార్థులుగా ఉండేటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళకి కలిగింది. వాళ్ళ గురించి ఒక్క మాట కూడా 8 సంవత్సరాలు ఎవరు మాట్లాడలేదు. ఇవాళ ఒక సినిమా వచ్చిందని, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ హాజీ మస్తాన్ హీరో పెట్టి చూపిస్తూ దివార్ అనే సినిమా తీశారు. అతను లేకపోతే అది హిట్ అయింది. ఇప్పుడు దానికేమి ఇప్పుడు మన ఏదో వచ్చింది, మనకి పుష్ప అనే సినిమా వచ్చింది, అక్కడ ఒక స్మగ్లింగ్ చేసేటువంటి వాడిని ఒక హీరోగా పెట్టి చేశారు. సో ఇవన్నీ ఆదర్శాలు. ఇప్పుడు అతను ఒక నిర్మాత, ఒక దర్శకుడు తీశారు దాన్ని బయటికి తీసుకురాని ఉద్దేశంతో దాన్ని మంచి అని చెప్పడం కూడా తప్పనమాట. వీళ్ళేమో వెళ్ళి వాళ్ళతో కలిసి
వాళ్ళని ప్రత్యేకించి పిలిచి అక్కడ ఎవరైతే కరెక్టారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇవన్నీ చేయడం వీళ్ళు చేయొచ్చు. వీళ్ళకి ఎవరికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు సమాజంలో ఉన్న వాస్తవం. దీనివల్ల కమ్యూనల్ ఆర్మీ ఎలా చేతులు చెడుతుందండి. ఇప్పుడు వీళ్ళు అందుకనే సత్యమూర్తి గారు ఒక విషయం అండి. ఇప్పుడు సత్యమూర్తి గారు ఇప్పుడు మనకి ఇబ్బంది అట్లా అంటలేదు. ఇంతకుముందు మనకి తులసిరెడ్డి గారు ఒక విషయం చెప్పారు. దాదాపు 13 సంవత్సరాలు ఈ మధ్యలో కాలం అంతా మీరే కదా ఉన్నది, అప్పుడన్నా కశ్మీరీ పండిట్ని మీరేం చేశారు అన్నది ఒక ప్రశ్న. ఆర్టికల్ 370 రద్దు చేసాం, 35A రద్దు చేసాం. ఇవాళ కాశ్మీర్ లో పరిస్థితులు ఇంప్రూవ్ అయినాయా లేవా? ఇవాళ కాశ్మీర్ లో వాళ్ళు ప్రజలు కూడా ఒక దేశంలో మేము భాగమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చాం కదా. ఇదంతా సక్సెస్. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం. అంతేగాని మీరు అవన్నీ చూడకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో ముస్లింలు ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు మాట్లాడతారు మీరు. అది దారుణం. ఎందుకంటే అందరం కలిసే ఉండాలి. మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ ఉంటే అందులో ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. రైట్ సత్యమూర్తి గారు నా బాధ ఏంటంటే రైట్ సత్యమూర్తి గారు ఇంతకుముందు తులసిరెడ్డి గారు కానీ లేకపోతే సుధాకర్ గారు కానీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఒక సందేశాత్మకంగా సినిమా తీయాలి, దాన్ని అందరూ కూడా ఒప్పుకునేటటువంటి విషయం. కానీ ఒక వర్గాలను రెచ్చగొట్టేటప్పుడు లేకపోతే లేనిపోని అభూత కల్పనలు సృష్టించే ఏవైతే ఉన్నాయో అది సమాజంలో కొంచెం రుగ్మతలకు దారితీసే అవకాశం ఉన్నాయి. దీనికి ప్రధాని స్పందించడం లేదా బీజేపీ స్పందించడం, ఒక పార్టీ కొమ్ముగాయటం ఇట్లాంటిదే ఇది అనాగరికతకు చర్యగా దీన్ని అభివర్ణిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అనాగరిక చర్యలు జరిగిన పర్వాలేదు కానీ చూపించకూడదు అన్నారు. కానీ ఎన్ని అనాగరిక చర్యలు సినిమాలో చూపిస్తున్నారు. ఇందుకే సెన్సార్ గురించి మాట్లాడారు. ఎలా చూపిస్తున్నారు అవన్నీ? రేపులు చూపిస్తున్నారు, మటన్లు చూపిస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు అవన్నీ? కాదండి, బాంబే సినిమా ఏంటి? మండరత్నం తీసిన బాంబే సినిమా ఏంటి? ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నారు. ఇప్పుడు మనకి ఇది జరిగిందా లేదా అది తప్పు చెప్తే చెప్పండి, ఫలాన్ని తప్పుగా చూపించారని చెప్పండి, తప్పు జరగదని. ఇంకా అది ఒక కుటుంబం మాత్రమే. నాదొక ప్రశ్న సత్యమూర్తి గారు. ఇప్పుడు ఈ సినిమా వల్ల ఇంతకు ముందు కూడా ప్రశ్న అదే మనది, లాభం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం కూల్ గా ఆలోచిద్దాం. నేనేమి చర్చ చేయడంలా దీని వల్ల లాభాలు ఏమిటి? ఇప్పుడు మనం ఇంత ముందు కూడా చెప్పాం, సందేశాల సినిమాలు వస్తాయి, వినోదాత్మక సినిమాలు వస్తాయి, ఎడ్యుకేటివ్, ఇట్లా అన్ని రకరకాల సినిమాలన్నీ ఉన్నాయి. దీని వల్ల మనకి ఏంటి చరిత్ర తెలుసుకుని ఈ రోజు సాధించగలిగింది ఏంటి అన్న చిన్న ప్రశ్న నేను నాకు తెలియగలుగుతున్నాను నేను మిమ్మల్ని. లాభం ఏంటంటే సత్యం ప్రజలకు తెలిసింది. సత్యాన్ని ఇంతవరకు కూడా ఈ పార్టీలన్నీ దాచిపెట్టి ఉంచినాయి. మేము ఒక్కడో మాట్లాడేవాళ్ళం, ఇందులో సత్యం ఏంటనేది తెలియదు. కానీ సత్యం సత్యమూర్తి గారు కొద్దిగా హిస్టరీ తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి అక్కడ ఏం జరిగిందో తెలుసు. ఇది జరిగిందని అందరికి తెలుసు. ఎటు వచ్చి ఇలా జరిగింది అన్నది పక్కన పెట్టేస్తే అక్కడ నుంచి మన కశ్మీరీ పండిట్ని ఎల్లగొట్టారని దాదాపు అందరికీ తెలుసు. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అది తెలియదని కాదు, మీరు ఎవరన్నా అడగండి, నేను ఎవరన్నా అడిగిపిస్తా. అందరికి తెలుసు. తెలిసిన విషయాన్ని మరొకసారి ఇంత సెంటిమెంటల్ గా చేసి రక్తాన్ని చూపెట్టి అన్నం తినిపించి ఇంత అవసరం ఉందా? నిజంగా మీకు కూడా తెలియదు నేను అనుకోను. తెలుసు, నాకు తెలుసు. దిస్ ఇస్ వాట్ ఐ కాల్ హిపోక్రసీ. ఎందుకంటే మన చరిత్రలో కూడా టిప్పు సుల్తాన్ మనం హీరో చేసాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మన విద్యా విధానంలో మనం టిప్పు సుల్తాన్ మనని హిందువుల మీద అత్యాచారాలు చేశారంటే ఇక్కడ కమ్యూనల్ హార్మోని చెడిపోతుందని వీళ్ళే కావాలని వాడిని హీరో చేశారు. అలాగే అనేక మంది జరిగినటువంటి వాటిని చరిత్ర పుస్తకాల్లో మరుగున పెట్టారు. ఇదంతా కూడా వాస్తవాలు అనేది ప్రజలకు తెలియడం ఎప్పటికైనా అవసరం అండి. కలిసి ఉండాలని మేము చెప్తాం. ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఇప్పుడు కాశ్మీర్ లో ఇవాళ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో చూడండి మీరు. ఇవాళ కాశ్మీర్ లో దాని గురించి మాట్లాడండి. నేను అదే ప్రశ్న అడుగుతున్నా సత్యమూర్తి గారు. అక్కడ ఆదాని అంబానీ లేకుండా అభివృద్ధిని మీరు చూపెడతారా? నాకు ఒక గ్యారంటీ చెప్పండి. ఆదాని అంబానీల పెట్టుబడులు లేకుండా కాశ్మీరీ అభివృద్ధి జరుగుతుందా? మీరు సుధాకర్ గారు మీరు చదువుకున్న వారు, వాళ్ళ ఆదాని అంబానీలో దేశానికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా? అది ఆదాని అంబానీ ఇప్పుడే పుట్టారా? ఆదాని అంబానీ కీడు జరుగుతుందండి. నా దృష్టిలో కీడు జరుగుతుంది. నా దృష్టిలో కీడు జరుగుతుంది. డెఫినెట్ గా కీడు జరుగుతుంది. దేశం అభివృద్ధి జరుగుతుంది. నేను డెఫినెట్ గా కీడు జరుగుతుందని నేను ఫీల్ అవుతున్నాను. ఈ పెట్టుబడిదారుల వల్ల చూడండి, ఇండస్ట్రీస్ పెద్దవాళ్ళని పెట్టక్కర్లే, ప్రభుత్వం కూడా పెట్టగలుగుతుంది. ఎటు వచ్చేయండి, ఇప్పుడు మన ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతుంది.
రైల్వేస్ అమ్మాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఓకే, మీరు రైల్వేస్ ఎందుకు అమ్మారు? రైల్వేస్ ని ఆదానికి ఎందుకు అమ్మారు చెప్పండి? రైల్వేస్ ఏమైనా నష్టాలు జరుగుతుందా? అడ్డగోలుగా మీరు అనుకున్నట్టుగా లేదా మీరు చెప్పినట్టుగా అదానికి అమ్మాయిలకి ఏది కట్టబెట్టరు. ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది. రైల్వేస్ ఆదాని రైల్వేస్ కొన్ని స్టేషన్లు సత్యమూర్తి గారు రైల్వేస్ లో కొన్ని స్టేషన్లు ఆదానికి మోడీ గారు ప్రభుత్వం వచ్చాక కొట్టలేవాళ్ళు. ఒకటి చెప్పండి. సత్యమూర్తి గారు ఒక్క నిమిషం. రైట్, సుధాకర్ గారు. రైల్వేస్ లో కొన్ని స్టేషన్లని ఆదానికి ఇచ్చింది వాస్తవమా కాదా? అది లాభాలు జరుగుతుంది కదా, ఆయనకి ఎందుకు ఇవ్వాలి అంటాను. ఆదానికి ఎందుకు ఇవ్వాలి? రైల్వే స్టేషన్ ప్రాసెస్ ప్రకారం పద్ధతి ప్రకారం జరుగుతుందండి సార్. మళ్ళీ అన్ని మీరే కరెక్ట్ అనుకుంటే రైట్, ఒక్క నిమిషం అండి. సత్యమూర్తి గారు, సుధాకర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు. ఓకే, తులసిరెడ్డి గారు, ఈ సినిమాపై పార్లమెంట్ లో ఈ కాంగ్రెస్ స్పందించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి సత్యమూర్తి గారు వేస్తున్నటువంటి క్వశ్చన్ ఎలా స్పందిస్తారు? వాళ్ళు కాంగ్రెస్ మీద అబండాలేసి బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది కాబట్టి దాని మీద వాస్తవాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ మేరకు రియాక్ట్ కావడం జరిగింది. ఇక్కడ ఓవరాల్ గా ఇది సందేహాత్మక చిత్రం కాదు, విభజనాత్మక చిత్రం. రెండవది సమాజానికి ఉపయోగపడే చిత్రం కాదు, సమాజానికి నష్టం కలిగించే చిత్రం. దానికి సంబంధించి వాస్తవం మాత్రం వాస్తవమే. ఆ రోజు కాశ్మీర్ పండిట్ అందరికీ సుధాకర్ గారు చెప్పినట్లు జగమంతా తెలుసు. ఇప్పుడేం కొత్తగా వడ్ల గింజలు ఏముంటుంది, బీపీ గింజ. కాశ్మీర్ పండిట్లు అనుభవించిన బాధలు మీకు తెలియవా, నాకు తెలియవా, ఎవరికి తెలియ వచ్చేసి లోకమంతా తెలుసు. కాబట్టి ఇప్పుడేం కొత్తగా వచ్చేసి ఆ సినిమా డైరెక్టర్ దాన్ని కొంత మసాలా వేసి చూపించినచ్చు, అంతేగాని అంతకంటే ఎక్కువగా మనందరికీ తెలుసు. కాబట్టి దీనివల్ల ఇప్పుడు దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటి అంటున్నాను. నేను ముందే చెప్పాను, పరిటాల రవికి సంబంధించి, వంగవీటి రంగానికి సంబంధించి అందరికీ తెలిసిన విషయాలే. దానికి కొంత సినిమాటిక్ కొన్ని వేశారు. ఏమో దానివల్ల వచ్చే సమాజం ఏం లాభం జరిగింది దానివల్ల? సేమ్ ఇక్కడ కూడా అంతే తప్ప దానికి నరేంద్ర మోడీ గారు దాన్ని ఏదో ఒక పనిగట్టుకొని, ఏదో కాకతాళీయంగా వచ్చి వేరు పనిగట్టుకొని ప్రచారం చేయడం అనేది అది రాజకీయ దురుద్దేశం తప్ప మరేమి కాదనేది అభిప్రాయం. రైట్, సత్యమూర్తి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసిందంటే వాళ్ళ అఫీషియల్ పార్టీ చేసిన ట్వీట్ ని చదవమన్నాడు తులసిరెడ్డి గారిని. ఇది వాళ్ళు వాస్తవ దూరంగా ఇది కేవలం ఏదో కొద్ది వందల మంది జరిగింది, దీన్ని మ్యాగ్నిఫై చేసి ఇప్పుడు సినిమా అనేది సినిమా తీసేటువంటి హక్కు వాళ్ళకి ఒక నిర్మాతకు ఉంటుంది. అనేక సబ్జెక్టులు సినిమాలు తీస్తుంటారు. దానివల్ల సమాజానికి మేలు జరిగిందా కీడు జరిగిందా అనేది మనం చర్చించుకున్నాం. రైట్, అంటే సత్యమూర్తి గారు ఇంతకుముందు తులసిరెడ్డి గారు కూడా చెప్పేది అదే. ఒక ఇతివృత్తంగా ఒక సినిమా తీస్తే అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలా, మరో పక్క స్వాతంత్ర సమరయోధుల గురించి లేకపోతే ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటటువంటి సినిమాలు తీస్తే అది ఏ వర్గం కూడా లేకపోతే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్టు లేకపోతే మరో వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లు కాకుండా ఒక సమాజానికి ఉపయోగపడేటటువంటి సినిమాలు తీస్తే అది ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమైతే అంటే ఒక సమాజాన్ని టార్గెట్ చేస్తూ తీశారు ఈ సినిమా. దానికి కూడా ప్రధాని మోదీ స్పందించడమే దీనికి విమర్శలకు తావిస్తుందని చెప్పేసి తులసిరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. మోడీ గారికి ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చేటువంటి స్వాతంత్రం కూడా లేదా? ఆయనకున్న అభిప్రాయం చెప్పారు సినిమా మీద, అది కూడా మీరు దాన్ని తప్పుపడితే తప్పండి అది. ఎందుకంటే నేను ఇందాక చెప్పా, ఒక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఒక టెర్రరిస్ట్ ని కలిసారు ప్రత్యేకించి పిలిపించుకుని. అటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సో అది తప్పు పట్టండి, అలాంటివి చేస్తే తప్పు పట్టండి. అంతేగాని జరిగిన వాస్తవం ఇప్పుడు ప్రజల్లోకి వచ్చింది అని చెప్పి చెప్పడం తప్పు కాదు. రైట్, సుధాకర్ గారు. సుధాకర్ గారు, రైట్, కాంగ్రెస్ పార్టీ స్పందించింది పార్లమెంట్ లో. దీని మీద కొన్ని విమర్శలు ఉన్నాయి, ఈ సినిమా గురించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి ఉంది. కానీ బీజేపీ మాత్రం ఈ సినిమా చాలా గొప్పగా ఉందని ప్రశంసించారు సాక్షాత్తు ప్రధాని. అంటే ఏ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తుంది, లేకపోతే ఇది నిజంగా జరుగుతున్నటువంటి అక్కడ ఆ పరిస్థితులకు విభిన్నంగా జరిగిందనుకోవచ్చా, లేకపోతే సినిమా తీశారనుకోవచ్చా? సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో చాలా, ఇంతకు ముందు చెప్పారు పుష్ప సినిమా అవచ్చు, కొన్ని సినిమాలు తీశారు వాళ్ళ యొక్క అంటే లాభాపేక్షతోటే, ఒక సమాజ స్ఫూర్తితో కానీ లేకపోతే ఒక సమాజానికి ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి సినిమా కానీ ఈ మధ్యకాలంలో అయితే లేవు. కానీ దీని మీద ప్రధాని స్పందించడం ఏంటి అసలు అయినటువంటి విమర్శకు తావిస్తోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్ ఇప్పుడు సత్యమూర్తి గారు ఇందాక అంటుండే ప్రధాని గారు విమర్శించకూడదు అంటే, సార్ ప్రధాని నా ప్రధాని, నాకు కూడా ప్రధాని, మనందరి ప్రధాని, అందరికి ప్రధాని. ఒక ప్రధాని ఎప్పుడు ఏంటంటే
చాలా ఒక బయాస్ గా ఉండకూడదు నా దృష్టిలో. మరి ఆయన ఉంటానంటే నేనేం చేయాలి? అందుకని విమర్శలకి అది వస్తుంది. ఎందుకంటే నేను కూడా ప్రధాని, నేను కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బట్ నాకు కూడా ప్రధాని అయినా ఎవ్రీబడి దేశానికి ప్రధాని. దేశానికి ప్రధాని అయినప్పుడు ఆ ప్రధాని లెవెల్లోనే ఆ వాల్యూ ఉంచుకున్నప్పుడు ఇలాగే విమర్శలకు గురవుతారు. ఆ స్థాయి ఉండాలని నా కోరిక. నేను ఎప్పుడు ఆ స్థాయి ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఎవరైనా కావచ్చు, ఈయన కావచ్చు, ఎవరు వచ్చినా కానీ. మేమంటే ఆయన మళ్ళీ మాటి కింద గ్యాస్ సినిమాలకి నిజమే కలిసి ఉంటారేమో, అది ఆనాడు చర్చలకు పిలిచి ఉంటారు. ఎందుకంటే ప్రతిదానికి ఎందుకు నక్సలైట్లని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచారండి, పిలిచి మాట్లాడారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆ రాజకీయ పరిస్థితి ప్రకారం పిలిచి మాట్లాడుతుంటారు. కానీ నేను అడిగేది ఏంటంటే ఇక్కడ దీన్ని రాజకీయం చేసి సినిమాలుగానే ఉండాలి కానీ ఆ సినిమాలను తీసుకొచ్చి జనాల్లోకి రుద్దించి మొత్తం ఇట్లా భారత్ మాతకి జయనో లేకపోతే జయ శ్రీరామనో ఇటువంటి కల్పించడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఆ ఇంటి వరకు ఉంచుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను సత్యాన్ని. అంటే నేను అందరికీ తెలిసిన పండితుల గురించి మీరు అన్నట్టుగానే మనకు తెలిసినట్టుగానే పండితుల గురించి అందరికీ తెలుసు. మరొకసారి చెప్పించి కన్నీరు పెట్టించి సెంటిమెంట్ పట్టుకొచ్చి నేను చూస్తున్నాను కదా కామెంట్స్. దాంట్లో నేను చాలా వచ్చే రివ్యూస్ మీద కామెంట్లు చూస్తున్నా. బాధాకరమైన కామెంట్స్. ఇంత బాధాకరమైన కామెంట్స్ అంటే నేను చెప్పలేను దీంట్లో లైవ్ లో. సో అంత రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందా? ఈ రోజు ఏం చేయగలుగుతాం? ఏం సాధించాలని సినిమా తీశారు. వాళ్ళు మాత్రం డబ్బులు మాత్రం సాధిస్తున్నారు. ఎందుకంటే ఈ వాజ్ ఫెయిల్యూర్ డైరెక్టర్ ఎలియర్. తీసినప్పుడు డైరెక్టర్ చాలా ఫెయిల్యూర్ అయ్యాడు. ఈ సినిమా మాత్రం సక్సెస్. కోట్లు మింట్లు చేస్తారండి వీళ్ళు. కోట్లు మింట్లు చేస్తున్నారు. వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తున్నాయి. జనాల్లో మాత్రం ఈ డిఫరెన్సెస్ ఎండగొట్టి దేశాన్ని 2 ముక్కలుగా విడగొడుతున్నారు ఈ రోజు. నిజంగా ఇది మంచి పద్ధతి కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలు ఎప్పుడు సందేశాత్మకం ఉండాలి, వినోదం ఉండాలి, లేదా ఎడ్యుకేటివ్ ఉండాలి, లేదా ఎంటర్టైన్మెంట్ వరకు వచ్చి అంతవరకు ఉండిపోవాలి. అంతేగాని ఒకళ్ళలో ఒక పగ ద్వేషాన్ని రగిలించే సినిమాలు మాత్రం మంచిది కాదని నేను ఫీల్ అవుతున్నాను. రైట్. సత్యమూర్తి గారు తెలంగాణ సీఎం అలాగే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ సినిమాపై విమర్శల వర్షం కురిపించారు. మరో పక్క అభివృద్ధి ఫైల్స్ చూపించండి, లేకపోతే ఏదైనా పథకాల గురించి లేదంటే ఏవైనా సరే ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఫైల్స్ చూపించండి, కానీ ఈ విధంగా కాశ్మీరీ ఫైల్స్ పై బీజేపీ స్పందించడమే ఆయన విమర్శలకు తావిచ్చింది. కేసీఆర్ కూడా విమర్శించారు. అలాగే దీని గనక ఇదే ఫైల్స్ గనక కాశ్మీరీ ఫైల్స్ గనక బీజేపీ గనక స్పందిస్తే మాత్రం తెలంగాణ ఫైల్స్ కూడా చూపించాల్సి అవసరం ఉంటుంది అని చెప్పేసి కేసీఆర్ కూడా కొన్ని హెచ్చరించినటువంటి అంశాన్ని చూడండి. ఎలా స్పందిస్తారు సత్యమూర్తి గారు? సార్, ఇప్పుడు భారత్ మాతకి జై శ్రీరామ్ అనే నినాదాలను కూడా మనం భరించలేనటువంటి మానసిక స్థితిలో మనం ఉన్నామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భారత్ మాతకి జై అంటే కూడా తప్పు పట్టేటువంటి విషయం. అలాగే కేసీఆర్ గారు స్పందించవచ్చు ఈ సినిమా మీద, మోడీ గారు స్పందించకూడదు. మోడీ గారు ఒక ప్రధానమంత్రి, ఒక స్పందించినంత మాత్రాన దిగజారేటువంటి స్థాయి కాదు అయింది, గుర్తించాలి సుధాకర్ గారు. సినిమా మీద స్పందించినంత మాత్రాన దిగజారేటువంటి స్థాయి కాదు అయింది. ఆయన స్థాయి అంటే దేశ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ ఏదో మనం మాట్లాడినంత మాత్రం, మనం ఏదో కొంత పొరత జరిగినంత మాత్రాన ఆయనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఆయన ఒక పౌరుడిగా, ఒక వ్యక్తిగా ఆయనకున్నటువంటి ఫీలింగ్ ఆయన చెప్పారు. ఆ స్వాతంత్రం ఆయన కొన్నది ఖచ్చితంగా కేసీఆర్ గారికి కూడా ఉందని నేను చెప్తాను. కేసీఆర్ గారికి కామెంట్ చేయడానికి కూడా నేను తప్పట్ను. కాకపోతే దీన్ని వాళ్ళు రాజకీయం చేయొచ్చు, మేము చేస్తే రాజకీయం అవుతుంది. సత్యమూర్తి గారు, అంటే సీఎం కేసీఆర్ అంటే ఒక రాష్ట్రానికి సీఎం, కానీ ప్రధాని మాత్రం దేశానికి కదా ప్రధాని. రైట్. అదే దేశ విభజనకి ఎవరు కారకులు? ఈ దేశ విభజనకి ఎవరు కారకులు? బేసిక్ దాని మీద చర్చ జరగాలి. ఎవరి వల్ల ఈ దేశం విడిపోయింది, ఎవరి విధానాల వల్ల ఈ దేశం 2గా చీలిపోయింది, 3గా చీలిపోయింది, ఇదంతా కూడా చర్చ జరగాలి. ఇవన్నీ తెలియదు. సత్యమూర్తి గారు, ఈ మాట మాట్లాడినప్పుడు అయితే కనుక బీజేపీకి అసలు హక్కు లేదండి దేశం గురించి మాట్లాడేది. ఎందుకు దేశ స్వతంత్ర పోరాటంలో బీజేపీ పాల్గొనడం లేదు, అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు నన్ను అడిగితే. రైట్. తులసిరెడ్డి గారు. సార్, జనసంఘ ఆర్ఎస్ఎస్ కదా ఉన్నాయి. జనసంఘ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాని నాయకత్వం గాని దేశ స్వతంత్రానికి పనిచేశారా? జనసంఘ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేశారా? ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. సార్, ఎక్కడ పనిచేశారు చెప్పండి సార్. ఏదన్నా జైలుకి వెళ్ళారా? ఎప్పుడన్నా అరెస్ట్ అయ్యారా? ఎక్కడ ఉన్నారో చెప్పండి. ఎవరు పని చేయలేదు. డెఫినెట్ గా సార్ ఆ చరిత్ర చూపెట్టండి సార్, ఆ చరిత్ర మీద తీయండి. జనసంఘ ఆర్ఎస్ఎస్ దేశానికి పనిచేస్తున్న చరిత్ర ఒక సినిమా చేయండి సార్, పని చేయండి సార్. దేశం కోసం జనసంఘ ఆర్ఎస్ఎస్ చాలా బాగా పనిచేశాయని ఒక సినిమా తీసి పెట్టండి సార్, నేను నమ్ముతాను. సినిమా తీయండి.
మీరు సినిమా తీయండి. ఉన్నాయి కదా సార్, ఉన్నాయి కదా, ఉన్నాయి. సత్యమూర్తి గారు మీరు కొంచెం స్ట్రైట్ కూర్చోండి ప్లీజ్. సత్యమూర్తి గారు మీరు స్ట్రైట్ కూర్చోండి. రైట్. తులసిరెడ్డి గారు ఇంతకుముందు నేను ఆర్ఎస్ఎస్ జనరల్ దీన్ని బట్టి తెలుస్తుంది ఆయన మనసులో ఎంత విషయం ఉంది ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ అంటే అని. ఎందుకంటే సార్ మీరు దేశ స్వాతంత్రం కోసం పని చేయని సార్, దేశ స్వాతంత్రం కోసం ఆర్ఎస్ఎస్ పని చేయలేదు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద జెండా కూడా 2002 వరకు ఎగరేయలేదు. పక్కా నేను చూపెడతాను ఇది. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మీరు ఏదైనా పెట్టుకుంటున్నారో, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశాడు. ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948 లో బ్యాన్ చేశాడు దాన్ని. మీరు అవన్నీ మర్చిపోతే నేనేం చేయలేను. ఆయన విగ్రహం పెట్టుకున్నంత మాత్రం కాదు, ఆయన ఆశయమే ఆర్ఎస్ఎస్ బ్యాన్. మీకు తెలుసో లేదో తెలుసుకోండి. ఒక నిమిషం. ఇదే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే బ్యాన్ చేసిందో అదే ప్రభుత్వం మళ్ళీ ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఎట్టేసింది 6 నెలల్లో. అది మీరు మర్చిపోయారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్యాన్ చేశాడా లేదా రైట్ నాకు చెప్పండి. ఎప్పుడు జెండా ఎగరేస్తామంటే ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద జెండా కూడా, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద జెండా 2002 వరకు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద జెండా ఎగరేయలేదు. ఎందుకు సార్ ఇవన్నీ వాస్తవాలు? ఇవన్నీ నేనేమి దాచిపెట్టాలా? ఇవన్నీ అందరూ తెలిసినే. మీరు దేశభక్తి గురించి అదే సార్ చెప్తున్నా. దేశభక్తి గురించి మాట్లాడే హక్కు మీకు లేదని చెప్తున్నా. బీజేపీకి లేదు దేశభక్తి గురించి. అందుకని ఆర్ఎస్ఎస్ కి జనసంఘకి ఒక్క నిమిషం సుధాకర్ గారు. రైట్ ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, సుధాకర్ గారు ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు, దాదాపు దేశాన్ని ముక్కలు చేసింది ఏ పార్టీ అందరికీ తెలుసు. దేశంలో విచ్ఛిన్నటువంటి పరిస్థితులకు రావడానికి గల కారణం అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ను ఉద్దేశించి సత్యమూర్తి గారు వ్యాఖ్యానించినటువంటి అంశాలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎలా స్పందిస్తారు తులసిరెడ్డి గారు? ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన నాటికి దేశ పరిస్థితి ఏమిటి? దేశము దాదాపు 565 సంస్థానాలు, రైట్, అంగవంగ కలింగాది చొప్పన్నారు దేశాలని అప్పటికి వచ్చేసి దేశ పరిస్థితి ఏమి 565 సంస్థానాలతో నిరంతరం వచ్చేసి ఆ సంస్థానానికి ఈ సంస్థానానికి పుట్టుకునే రోజులు. తర్వాత వచ్చేసి అనేక ఇన్వేషన్స్, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి వ్యాపారం కోసం వచ్చేసి తర్వాత ఆక్రమించుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో దేశ స్వాతంత్రం కోసము పోరాటం చేసి ఈరోజు వారు చెప్పినట్లు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి ఎందరో యువకులు వచ్చేసి ఉరికమ్మ ఎక్కినటువంటి వాళ్ళు, ధన మాన ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు. దానికి అందులో ప్రధాన పాత్ర వహించింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో వచ్చేసి ఆ రోజుకు ఇంతకు సుధాకర్ గారు చెప్పినట్లు బీజేపీ పార్టీ ఆవిర్భవించలేదు, బీజేపీ మాతృకైనటువంటి భారతీయ జనసంఘ్ పార్టీ కూడా ఆవిర్భవించలేదు. కాబట్టి ఆ రోజు భారత స్వాతంత్ర ఉద్యమం, భారత జాతీయ కాంగ్రెస్ రెండు పర్యాయ పదాలుగా ఆ రోజు సాగింది. కాబట్టి అటువంటి పార్టీ గురించి ఈ రోజు వచ్చేసి ఏదో మనవడు తాతను ఎక్కించినట్టు మీరు స్వాతంత్రంలో పాల్గొనని పార్టీ, స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీ గురించి మాట్లాడము. నవభారత నిర్మాణంలో 75 ఏళ్లలో 50 ఏళ్ళు మేము పరిపాలించాము. ఈ రోజు వచ్చేసి ఏ అభివృద్ధి కార్యక్రమం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎవరు శ్రీశైలం డ్యాం కట్టారు, ఎవరు నాగార్జున సాగర్ కట్టారు, ఎవరు ధవళేశ్వరం కట్టారు, ఎవరు ప్రకాశం కట్టారు? ఈ రోజు అవి లేకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనే పదానికి అర్హత సంపాదించి ఉండేదా? కాబట్టి దాని మీద డెవలప్మెంట్ వచ్చేసి కొంత నేషనల్ ఫ్రంట్, కొంత జనతా పార్టీ, కొంత ఫ్రంట్, కొంత వాజ్పేయి గవర్నమెంట్, కొంత మోడీ గారి గవర్నమెంట్ చేస్తా వస్తున్నాయి, కాదని లేదు. కానీ కాంగ్రెస్ ను వచ్చేసి దాన్ని దూషించడం అనేది ఇంతకంటే పాపం ఇంకోటి ఉండదు. మీరు చెప్పి మీ తర్వాత గవర్నమెంట్లు కొంత చేశాయి, కానీ మొత్తము స్వాతంత్ర ఉద్యమం తర్వాత నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర, సింహభాగం వహించిన పాత్ర వచ్చేసి కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు వచ్చేసి అటువంటి ఈ రోజు మిదే వాజ్పేయి గారు పాకిస్తాన్ యుద్ధంలో వచ్చేసి ఇందిరాగాంధీ గారిని పొగినటువంటి పాత్ర. మరి ఈ రోజు వచ్చేసి ఆయన దేశాన్ని విడగొట్టినారంటే ఏమని చెప్పాలి దానికి? కాబట్టి సుధాకర్ గారు చెప్పినట్లుగా మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు చెప్పండి, దానికి సంతోషంగానే. దీనివల్ల ఈ యొక్క సినిమా వలన ఏమైనా ప్రయోజనం ఉందా? రైట్. దేశ సమైక్యతకు సమగ్రతకు ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాము, ఏం పరిస్థితి ఉందో, రేపు ప్రపంచం ఏ విధంగా ఉంటుందో, ఏ దేశాన్ని ఎప్పుడే ఆక్రమించుకుంటుందో అనే భయపడే పరిస్థితుల్లో వచ్చేసి ఇప్పుడు దేశ సమైక్యత సమగ్రత ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ నేపథ్యంలో ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, ఈ పరిస్థితుల్లో దేశాన్ని వచ్చేసి చిన్నాభిన్నం చేసి ముక్కలు చేసే ఇటువంటి
విధ్వంసక చిత్రము, ఇటువంటి విభజనాత్మక చిత్రము అవసరమా ఇప్పుడు? రైట్ వాస్తవమే కావచ్చు. ఇప్పుడు వాస్తవాన్ని వచ్చేసి పుండు ఉంది, పుండును కెలకాల్సిన అవసరం ఉందా? పుండును మాన్పే ప్రయత్నం చేయండి, కానీ దాన్ని కెలికి దాన్ని చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు దాన్ని పొగడాల్సిన అవసరం ఉందా? కెలుపుతా ఉంటే భలే కెలికినామని చెప్పాల్సిన అవసరం ఉందా నరేంద్ర మోడీ స్థాయి వ్యక్తి? రైట్. సత్యమూర్తి గారు ఇప్పుడు నేను చెప్పింది అదే. ఇప్పుడు మనం తులసిరెడ్డి గారు చెప్తున్నారు, దేశ సమగ్రతను లేకపోతే సమైక్యతను దెబ్బతీసేది ఎవరైనా సరే దాన్ని మాత్రం ఉపేక్షించేది లేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఒక కేంద్ర ప్రభుత్వానికి ఉందా, ఒక ప్రధాని స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఒక సందేశాత్మకంగా ఉంటే మాత్రం అది అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. తేనె తొట్టిన ఇప్పుడు కదపాల్సిన పరిస్థితి ఎందుకు అని చెప్పేసి తులసిరెడ్డి గారు ప్రశ్న. ఎలా స్పందిస్తారు? ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను సార్, వాస్తవం కాదు అని చెప్పినందువల్ల వాస్తవం బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ విషయం చెప్పారండి. ఇంతకాలం కూడా ఇది వాస్తవం కాదు, కాశ్మీరీ పండితుల మీద వ్యక్తమైనటువంటి జనసైడ్ జరగలేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏదో మళ్ళీ మాట మార్చి వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ కాశ్మీరీ పండిట్ ఇష్యూని డౌన్ ప్లే చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఇన్ని తెలిసిన వాళ్ళకి ఇది తెలియలేదా? ఇన్ని జరిగినాయని తెలిసాడు వాళ్ళకి ఇవన్నీ. కానీ మేము ఎప్పుడో కాశ్మీర్ పండితులు జరిగిందని చెప్తే దానంతా డౌన్ ప్లే చేసేటువంటి పరిస్థితి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినాయి, ప్రతిపక్షాలు చేశారు, కమ్యూనిస్ట్ పార్టీలు చేశాయి. కానీ ఇవాళ వాస్తవం అనేది బయటకు వచ్చింది. ఇవాళ దీన్ని వాస్తవం కాదని అంగీకరించేటువంటి స్థితి ఇవాళ కాశ్మీర్ పై సినిమా వాళ్ళు వచ్చింది. లేకపోతే ఇదంతా జరగలేదని చెప్పేవారు. నేను ఒక విషయం సత్యమూర్తి గారు నాకు అర్థం కాదు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా కాశ్మీర్ పండిట్స్ ఎక్కడ బయటకు వచ్చింది నాకు అర్థం కావట్లా. మీరు చెప్పిన స్టోరీ కానీ జనాలు కానీ అక్కడ జరిగింది, అక్కడ ఒక వర్గం జరిగింది, టెర్రరిస్ట్ ఉన్నారు, వాళ్ళ ఊచకోత కానీ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు కనపట్లేదు అక్కడేమి. మీరు ఎందుకు మరి కాంగ్రెస్ అంటున్నారు నాకు అర్థం కావట్లా. అధికారం ఆ టైంలో అధికారం ఉన్నది బీజేపీ సపోర్టెడ్ బీపీ సింగ్ కదా, మరి ఎవరినాలని మనం? అప్పుడు జగన్మోహనే కదా ఉన్నది, ఆయనే కదా బస్సులు ఎక్కించి అందరినీ పండితులు పంపించి. సత్యమూర్తి గారు ఒక్క నిమిషం, నాకు తెలియకపోతే చెప్పండి, నాకు కొంచెం నాకు తెలియకపోతే మీరు చెప్పండి. ఆ రోజు బస్సులు ఎక్కించి చాలా జాగ్రత్తగా జగన్మోహన్ గారే పంపించినట్టుగా నేను చదివాను. అది వాస్తవం కాదా? పంపించి ఏం చెప్పాడు ఆయన? మళ్ళీ 2 నెలలు మిమ్మల్ని పిలిపించుకోవడానికి కూడా చెప్పాడు. పోనీ అది మరి అక్కడ అప్పుడున్నది సపోర్టెడ్ గవర్నమెంట్ కాదా? బీపీ సింగ్ సపోర్టెడ్ బీజేపీ సపోర్ట్ కాదా? సత్యమూర్తి గారు ఒక్క నిమిషం. ఆయన జగన్మోహన్ గారు బీజేపీ సపోర్టెడ్ క్యాండిడేట్ అవునా కాదా? అవునా కాదా? కాదండి, నేను ఒకటి జగన్మోహన్ కాశ్మీర్ గవర్నర్ గా పంపించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ? ఈయనే కదా సార్, బీపీ సింగే కదా సార్ పంపింది. రైట్ సత్యమూర్తి గారు, బీపీ సింగ్ ముందు అదే మీరు తెలుసుకోవాల్సింది చెప్పి అదే తెలియకపోతే చెప్పండి సార్, తెలియకపోతే చెప్పండి నాకు. కాశ్మీర్ గవర్నర్ అయ్యాడు, అది మీకు చెప్తున్నాను నేను. సార్ నాకు తెలియకపోతే చెప్పండి, నాకేం అదేం లేదు, నేను తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు చెప్పండి ఊరికే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది నాకు ఒకసారి నాకు చెప్పండి. కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది పండితులు నరకడంలో? నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది మీరు అనేది. అక్కడ ఏంటంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్నది అక్కడ వేరేదండి. జగన్మోహన్ ని బీజేపీ పంపించింది అంటారు. జగన్మోహన్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అంతకుముందే గవర్నర్ గా పంపించింది. బీజేపీ నేను చదివిన దాని ప్రకారం బీపీ సింగ్ పంపాడు, నేను చదివాను. కాదంటారా? అది ఓకేనండి. ఓకే మరి అక్కడ కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉందో నాకు ఒకసారి నాకు అర్థం చేయించండి. తర్వాత మన్మోహన్ సింగ్ మాట్లాడండి, ఓకే. అక్కడ నరకటంలో కాంగ్రెస్ చేతులు ఎంత ఉన్నాయో చెప్పండి నాకు. అప్పుడున్న బీపీ సింగ్ సపోర్టెడ్ బై బీజేపీ కాదా? బీపీ సింగ్ సపోర్టెడ్ బై బీజేపీ కాదా? బీపీ సింగ్ గవర్నమెంట్ బీజేపీ సపోర్ట్ చేసింది, కానీ పండితుల మీద దాడులు బీజేపీ సపోర్ట్ చేయాలి. రైట్, ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, సుధాకర్ గారు ఒక్క నిమిషం. సత్యమూర్తి గారు, ఈ సినిమాని అంటే కాశ్మీరీ ఫైల్స్ వివాదాస్పదంగా ఉందని ఒక పక్క రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీన్ని మీరు ఏమైనా ఇందులో ఉన్నటువంటి సీన్లు ఏమైనా కట్ చేసే అవకాశం ఉందా? లేకపోతే దీన్ని సమర్థిస్తున్నారా? లేకపోతే ఇది మాత్రం సందేశాత్మకంగా లేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు, కానీ మీరు మాత్రం అక్కడ జరిగినటువంటి వాస్తవాలకు అనుగుణంగా తీశారు సినిమా అని చెప్పేసి మీరు ఆ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే బీజేపీ స్టాండ్ ఏంటి? దీన్ని సినిమాను చూడమని చెప్తున్నారా? ఒక పక్క బీజేపీ మాత్రం హాలిడే ఇచ్చి మరీ సినిమా చూడాల్సినటువంటి అవసరం ఉంది, సెలవు కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్తుంది. ఏంటి మీ బీజేపీ స్టాండ్? సత్యమూర్తి గారు, సినిమా చూడకండి సార్, మీరు సినిమా చూడద్దు.
మీరు సినిమా చూడకండి. ఇప్పుడు ఆయన చెప్పారు, ఆయన ఇద్దరు చూడలేదని చెప్పారు. చూడకండి, చూడమని మేమేం చెప్పట్లేదు. లేదు సినిమా చూస్తే ఇది తప్పు ఉందని చెప్పండి అంతే. లేకపోతే సినిమా చూడద్దని అందరికీ మీరు ప్రచారం చేయండి, తప్పేం లేదు. లేదు కోర్టుకు వెళ్ళండి, ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, ప్రాథమిక హక్కులు భంగం ఉంది, లేకపోతే దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఉంది, కేసు పెట్టండి. ఇన్ని స్వాతంత్రాలు మీకుంటే మీరు ఎవరిని ఎక్సర్సైజ్ చేయకుండా ఇది ఫలానా స్పెసిఫిక్ గా ఫలానా విషయం తప్పు అంతేగాని సత్యం చెప్పడం తప్పు అయితే అది మాత్రం మేము చెప్పేది అక్కడ జరిగింది. మేము ఎప్పటి నుంచో చెప్తుంది, ఇప్పుడు మాకు తెలియదు ఏం కాదు ఇది. ఇప్పుడు తులసిరెడ్డి గారు వాళ్ళు చెప్పలా, లేకపోతే సుధాకర్ గారు చెప్పలా, కానీ మేము చెప్తూనే ఉన్నాం కాశ్మీర్ పండిట్ల మీద ఇలా అన్యాయాలు జరిగినాయి, అకృత్యాలు జరిగినాయి అని మేము పుస్తకాలు కూడా ప్రింట్ చేసాం. మీకు కావాలంటే మేము ప్రింట్ చేసినట్టు పుస్తకం కూడా ఇచ్చాం, దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి ప్రింట్ చేయించాం మేము. కాబట్టి ఈ ప్రచారం చేసింది మేము, కానీ మా మాట మా వాయిస్ ఆ రోజు కొంచెం ఉంది, అది మేము ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళలేకపోయాం. కానీ ఇవాళ అది సినిమా ద్వారా మొత్తం ప్రజల్లోకి వచ్చింది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మేధావులు కానీ కుహనా మేధావులు కానీ ఖండించారు దాన్ని, అలా జరగలేదు ఎక్కడ, దాన్ని మీరు మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నారన్నారు. కానీ అంతకంటే ఘోరాలు జరిగిన విషయాన్ని మన సినిమా ద్వారా కేవలం ఒక కుటుంబ స్టోరీ ఇది. రైట్ సుధాకర్ గారు దాన్ని చూపించాడు అసలు. రైట్ సుధాకర్ గారు చెప్పండి. కాదు, ఈ సినిమా అంటే ఒక సందేశాత్మకంగా ఉన్నది అనుకుంటే చూడొచ్చు సందేశం, కానీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉందని చెప్పేసి చాలామంది ఆరోపణ. కానీ ఇప్పుడు ఈ ఒక దేశ సమగ్రతకు సమైక్యతకు ఉండే విధంగా ఉంటే పర్వాలేదు, కానీ ఇక్కడ కొంత అలజడి సృష్టించే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఇంతకుముందు తులసిరెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఏ విధంగా అంటే దీన్ని ఏమన్నా ఇంతకుముందు సత్యమూర్తి గారు కూడా చెప్తున్నారు, ఏ న్యాయపరమైనటువంటి అంశాలు ఉంటే కోర్టులు ఉన్నాయి, మీకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, ఆ విధంగా అయినా వెళ్ళొచ్చు, కానీ సినిమాని మాత్రం సినిమాలుగా చూడాలని చెప్తున్నారు. మా బీజేపీ నాయకులు కూడా స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, ఆ విధంగానే ఆ సినిమాపై స్పందించామని చెప్పేసి సత్యమూర్తి గారు చెప్తున్నారు. ఒక సమస్య ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడగా ఇష్యూ తీయాలనుకోలేదు. గోద్రా ఫైల్స్ గురించి కూడా వచ్చినాయి చాలా సినిమాలు, 2-3 సినిమాలు వచ్చినాయి, వాటిని నడవనీయలేదు, బ్యాన్ చేశారు. వాటిని అట్లాంటి గోద్రా ఫైల్స్ కూడా తీస్తారు బయటికి. అక్కడ కూడా జరిగింది, తప్పేం జరగలేదు, మారణహోమం అక్కడ జరిగింది. అంతకుముందు ఆ ట్రైన్ మీద జరిగినా కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్ అటువంటి అన్ని. ఇప్పుడు ఇవన్నీ తవ్వుకుని లాభం లేదంటున్నాను. నేను అనేది ఏంటంటే గోద్రా ఫైల్స్ ఉంది, తర్వాత ఎందుకు నక్సలైట్ చిలకలూరిపేట బస్సును తగలబెట్టిన ఇన్సిడెంట్ కూడా ఉంది, ఇటు దారుణమా శాతవాహన ఎక్స్ప్రెస్ తగలబెట్టిన కూడా ఉన్నాయి. నేను అన్ని సంఘటనలు చెప్తున్నాను, నేను జరిగిన దారుణాలన్నీ కూడా. వీటన్నిటిని మనం తవ్వుతా కూర్చుంటే వాట్ మెసేజ్ వీఆర్ గివింగ్ అన్నది ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే నాకు మా ఫాదర్ సినిమాలు తీశాడు కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. దేనికోసం సినిమా తీసేది, డబ్బులు సంపాదించడానికి తీయాలనుకున్నప్పుడు ఇటువంటిగా రెచ్చగొట్టే సినిమాలు తీసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరమా మనకి? ఏమి ఇస్తున్నాం మెసేజ్? సినిమా అనేది మెసేజ్ ఇవ్వాలండి, ఏదైనా మెసేజ్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా ఆయన గడిపేయడానికి కావాలి, ఎడ్యుకేటివ్ ఉండాలి, లేకపోతే ఇంకేదైనా ఇవ్వాలి, లేకపోతే ఇంకా మోటివేషన్ ఉండాలి. కానీ ఈ మోటివేషన్ అవసరమా దేశానికి? విడగొట్టే మోటివేషన్ అవసరమా? సార్ ఇప్పుడు నేనేం చెప్పలేను సార్ దానికి ఆన్సర్. ఎవరు రెచ్చగొట్టారంటే నేను వాస్తవం చెప్తున్నాను. నేను ప్రతి దాంట్లో చూస్తున్నాను, నేను అక్కడ దాంట్లో కామెంట్స్ చూస్తున్నాను, దాంట్లో ఎక్కడ పక్కన వచ్చి స్క్రోలింగ్ చూస్తున్నాను. నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను కదా సార్, చూడక్కర్లేదు. అది కాదు, నేను సినిమా ఒక్క నిమిషం చివరిగా తులసిరెడ్డి గారు. ఇంకా ఆల్రెడీ 11వ తారీఖున రిలీజ్ అయింది, ఇప్పటికీ 12 రోజులు అయింది. ఇంకా అది దాని గురించి చర్చించకుండా పోతుంది అంతే. దాని గురించి ఆల్రెడీ జరగాల్సిన మంచి చెడు ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకా అనవసరం దాని గురించి పెద్దగా చర్చ పెట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. సినిమాలు చూసే వాళ్ళే తక్కువ అయిపోయినారు. సినిమాలంతా యూత్ అపోనెన్స్ చేసి మిగతా వాళ్ళు చూసే పరిస్థితే లేదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 12 రోజులు అయిపోయింది, చూసే వాళ్ళు చూసింటారు. ఇంకా ఇప్పుడు దాన్ని పని కట్టుకొని చూడమన్నా చూసేది లేదు. దాని వల్ల జరగాల్సిన మంచి చెడు ఆల్రెడీ జరిగిపోయింది. రైట్, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, 20 సూత్రాల కమిటీ మాజీ చైర్మన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అలాగే సత్యమూర్తి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. అలాగే డాక్టర్ సుధాకర్ గారు, విశ్లేషకులు. స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే ఈ కాశ్మీరీ ఫైల్స్ సినిమా ఒక వినోదాత్మకంగా ఉండాలి, లేకపోతే ఒక సందేశాత్మకంగా ఉండాలా, ఒక సమాజాన్ని ఇతివృత్తంగా తీసే విధంగా ఉండాలి. కానీ కొన్ని వర్గాలని టార్గెట్ చేస్తూ ఉంటే సినిమాలు అవి సమాజంలో సమైక్యతను అలాగే దేశభక్తిని కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఒక సృజనాత్మక స్ఫూర్తితోటి సినిమా తీయాలని చెప్పేసి రాజకీయ నాయకులు తమ యొక్క సందేశాన్ని చెప్పారు. ఇది ఈరోజు చర్చలోని అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.